జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం చుట్టూ ఇప్పుడు రాజకీయం సెంట్రల్ పాయింట్ గా మారింది. స్థల కేటాయింపు విషయంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం చుట్టూ పొలిటికల్ హీట్ నడుస్తుంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య ల్యాండ్ వార్ పిక్స్ కు చేరింది. కేవీ కోసం 5 ఎకరాల స్థలం కావాలని రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడం లేదని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తీరు వల్లే 9 నెలలుగా ల్యాండ్ కేటాయింపు జరగలేదని ఫైర్ అవుతున్నారు. ఈ 57 కేంద్రీయ విద్యాలయాలు అక్రాస్ దేశం ఇండియా మొత్తంలో 1 అక్టోబర్ 2025 నాడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కేంద్రీయ విద్యాలయం స్కూల్స్. అందులో 4 మన రాష్ట్రానికి వచ్చినాయి. అందులో మనకి జగిత్యాలు కొత్త జిల్లా మనము ఎమ్మడబడితే మన జిల్లా కూడా శాంక్షన్ అయింది 1 అక్టోబర్ 2025. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబరు ఈ 5 నెలలు, జూన్ దాకా 6 నెలలు, 9 నెలలు జాగా ఇవ్వలేదు. జాగా ఇస్తే ట్రాన్స్ఫర్ అయితే కేంద్రీయ విద్యాలయ సంఘటనకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని డబ్బులు పనులు మొదలు పెడతారు. అప్పుడు ల్యాండ్ అలొకేషన్ అయినాక రెంటెడ్ ప్రెమిసెస్ల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఇయ్యాలటి వరకు 9 నెలల్లో ఈ ఎమ్మెల్యే చేయబట్టి ఆడ ల్యాండ్ శాంక్షన్ కాలేదు. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ఇంకా 10 రోజులు ఉంది. ఎమ్మెల్యే చెప్తాను ఇంకా 10 రోజులు, 12 రోజులు ఉంది. అంత లోపల మీరు ప్రక్రియ ఖతం చేస్తే అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాదు, లేకపోతే నీ వల్ల అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది. పనుల కోసం, డెవలప్మెంట్ కోసం అని పార్టీ మారినా అని చెప్పినావు కదా, ఇంత తాడి చెట్టు అంతా పెరిగినావు. ఏమైంది మరి? ఈ స్కూల్కి జాగి ఇప్పించారు, శాతం అవుతుంది కదా నీకు. మళ్ళా ఇందులో కేంద్రీయ విద్యాలయం ఏంది? కేంద్రీయ విద్యాలయం ఓలకు పనికి వస్తుంది, పుట్టి స్టేట్ గవర్నమెంట్లు పనికి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనికి వస్తుంది. ఏమన్నా సీట్లు మిగులితే అవి గరీబులకు పనికి వస్తాయి. ఇలా వానికి రాదు. అది అవుద్దా నీకు? రాబి మరి వద్దని చూస్తాను, దమ్ము చూస్తాను. అయితే ఇప్పటికే 2 ఎకరాలు కేటాయిస్తూ జీవో వచ్చామని, కేంద్రీయ విద్యాలయంలో కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే సీట్లు వస్తాయని ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇస్తున్నారు. అందరికీ ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడమే తమ లక్ష్యమంటున్నారు ఎమ్మెల్యే. అడిగినప్పుడు నేను కేంద్రీయ విద్యాలయాన్ని పొడగొట్టుకోవద్దు కదా. అటువంటి అప్పుడు జగిత్యాలకు పాత బస్ స్టాండ్కి వెళ్ళి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 5 కిలోమీటర్ల లోపల ఒక 3 స్థలాలు చూసా. ఒకటి హనుమాజ్పేట, అంటే కల్లపల్లి మోడల్ స్కూల్ ఉంది కదా, దాని పెద్ద తప్పు పట్టాల్సింది లేదు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందే. వాడికి బస్సులు ఉన్నాయి. హనుమాజ్పేట. రెండవది అంతర్గామ. ఎక్కడుంది అంతర్గామ? రైల్వే స్టేషన్కు 1.5 కిలోమీటర్. మూడవది టిఆర్ నగర్లో. కావాలని బురద చల్లి అంతర్గామలో చూసిండు, అలా తోట పక్కకు చూసిండు. నాకేం 100 ఎకరాలు ఉండే ఒకప్పుడు. అరవింద్ గారు నీకంటే ఎక్కువ వస్తుండే, మీ తాతకి ఎంత ఉండేనా అంతకంటే ఎక్కువ ఉండే. ఇవాళ మీకు నాకంటే 100 అంతలు ఉంది కావచ్చు. అది మీరు ఏ రకంగా సంపాదించినరో అది మీ ఇష్టం. కానీ ఈరోజు అంతకంటే తగ్గింది నాకు ఆస్తి, 15 ఎకరాలు నాకు. ఆ 15 ఎకరాల కోసం నీకు కేంద్రీయ విద్యాలయం కావాలి. అడిగి అసలు ఎంతది కేంద్రీయ విద్యాలయం? పొద్దుగాలు వచ్చి పొద్దుకు పోతారు. అంతకంటే మంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెచ్చుకుని ఇప్పుడు మా ఊరికి. అంతకంటే మంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది. పేద పిల్లలు నియోజకవర్గ స్థాయిలో పోయి అక్కడ చదువుకుంటారు. ఓన్లీ పూర్ చిల్డ్రన్. ఇక్కడ ₹1,00,000, ₹2,00,000 లేదా పెన్షన్లు వచ్చే వాళ్ళు ఉంటారు. టిఆర్ నగర్ ఏటీసీ సెంటర్కు ముందట ఉంది. రోడ్డు నుంచి ఖాళీ ఒక ఫర్లాంగ్ అంతే. మొన్న సిమెంట్ రోడ్డు కూడా ఇచ్చిన. అక్కడ కూడా 5 ఎకరాలు రెడీగా ఉన్నది. నిన్న మొన్న కూడా సర్వే జరిగింది. మరి ఇదే వాలంతరీ ఇవ్వకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి 200 కోట్లు వచ్చింది. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. మీరన్నా డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది? పేద బీసీఎస్సీ విద్యార్థులకు. మరి వాళ్ళకు కూడా నేను అదే చర్యలను పట్టుకుని కూర్చోవాలన్నా?
టిఆర్ నగర్లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం గౌరవ మంత్రి గారు ఈ లోపల ఇచ్చిన సంతోషం, లేకపోతే ఆ వారం 10 రోజుల లోపల బరాబర్ అక్కడ నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయిస్తున్నా. మీరు కూడా ఆలోచించండి, ఇంకా స్థలం ఉన్నది. నిజంగా జగిత్యాల జిల్లా ప్రజల పట్ల మీకు సదాభిప్రాయం ఉంటే, వాళ్ళకి చేయాలని ఉంటే మెయిన్ రోడ్డు మీదనే ఎట్లయితే చలిగల్ రోడ్ కొన్ని ఫీట్లలో ఉందో అట్లనే కొన్ని గజాలలోనే మీకు 5 ఎకరాల స్థలం ఇస్తా. దాని వెనకాలే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టుకుంటాం. మెయిన్ రోడ్ హైవేకి వెళ్ళి ఇట్లా చూస్తే కనబడేటట్టు ఏటీసీ సెంటర్ చూస్తే కనబడుతుంది, దానికంటే ముందే ఇస్తా. ఈ వివాదంపై సోమవారం దీక్షకు కూర్చుంటానని ఎంపీ అరవింద్ స్పష్టం చేయగా పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. దీంతో జగిత్యాలలో సోమవారం ఏం జరగబోతుందని ఉత్కంఠ రేపుతుంది. 18న అరవింద్ దీక్షకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక హౌస్ అరెస్టుల పర్వం నడుస్తుందా అన్నదే సస్పెన్షన్ గా మారింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, చూస్తున్నాం కదా ఏదైతే అటు కేవీ స్కూల్ కి సంబంధించి కూడా అటు ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే సంజయ్ మధ్య కూడా అటు మాటల తూటాలైతే పేలుతున్నాయి. రేపు దీక్ష కూడా చేస్తానంటున్నారు ఎంపీ అరవింద్. అయితే స్థలం అయితే మేము ఇప్పటికే 2 ఎకరాలు అయితే కేటాయించాము ఇంటిగ్రేటెడ్ స్కూల్ గా, దీన్ని తీర్చిదిద్దామంటూ కూడా ఎమ్మెల్యే వెర్షన్ అయితే చెప్పుకొస్తున్నారు. ఏంటి రేపు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? రేపు జరగబోయేటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకు ఇప్పటికే అనుమతులు లేవని చెప్పి పోలీసులు ప్రకటించారు. అయితే నిన్న మొన్నటి వరకు కూడా జగిత్యాల లోపల సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి వివాదం కొనసాగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇటు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేంద్రీయ విద్య వివాదం, ఇప్పుడు ఈ వివాదం కాస్త అరవింద్ వర్సెస్ సంజయ్ కుమార్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వాస్తవానికి జగిత్యాల లోపల కేంద్రీయ విద్యాలయము శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ కోసము చాలా రోజుల నుంచి కూడా ఇటు స్థల వివాదం నడుస్తుంది. మొదట ధర్మపురి నియోజకవర్గం లోపల ఈ కేంద్రీయ విద్యాలయం పెట్టాలని భావించారు. అక్కడ స్థలం చూసిన తర్వాత ధర్మపురి నియోజకవర్గం లోపల ఇటు అది అనుకూలంగా ఉండదు, ఇది ఖచ్చితంగా జగిత్యాల సెంటర్ ఉంటే ఇటు కొరుట్ల తర్వాత జగిత్యాల నియోజకవర్గం లోపల ఉన్నటువంటి వారికి ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఎంపీ అరవింద్ భావించినటువంటి నేపథ్యం లోపల జగిత్యాల లోపలనే స్థలం కేటాయించాలని చెప్పి కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు జగిత్యాల్ ఏదైతే స్థలం ఉన్నదో అక్కడ 2 ఎకరాలు కేటాయించారు. కానీ వాస్తవానికి కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాల స్థలం సరిపోదు, మినిమం 5 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఈ స్థల వివాదం కాస్త వాళ్ళిద్దరు పర్సనల్ గా ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం చేసుకునే స్థాయికి వచ్చింది. ఎందుకంటే కావాలనే జగిత్యాలకు వచ్చినటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడ్డుకుంటున్నాడని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి కేంద్రీయ విద్యాలయం లోపల కేంద్ర రాష్ట్ర ఉపాధ్యాయుల పిల్లలకే ఎక్కువగా 85% వారి యొక్క పిల్లలు చదువుకే ఉంటుంది. నిరుపేద విద్యార్థులకు 15% చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ హై స్కూల్ తీసుకొస్తే అక్కడ పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి తనకు మొదటి ప్రిఫరెన్స్ ఇంటిగ్రేటెడ్ స్కూలే అని చెప్పి ఇటు సంజయ్ కుమార్ చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ వివాదం కాస్త వాళ్ళ ఆస్తుల గొడవలు, తర్వాత ఇటు వాళ్ళ యొక్క ఆస్తులు పైన ఒకరిపైన ఒకరు వివాదం మాటల యుద్ధం చేసుకునే వాటికి వెళ్ళింది. తర్వాత ఎంపీ అరవింద్ తాను ఎక్కువగా ఇప్పుడు జగిత్యాల మీదనే ఫోకస్ చేస్తాను, వచ్చే ఎన్నికల లోపల సంజయ్ని ఖచ్చితంగా ఓడిస్తా, ఏదైతే తనకు డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఆ డబ్బులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఓడగొట్టడానికి ఉపయోగిస్తానని చెప్పి మరొక వ్యాఖ్యలు చేయడం అయితే ఇప్పుడు నిజంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఇటు ఏదైతే కేంద్రీయ విద్యాలయం ఉన్నదో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని చెప్పి జగిత్యాల లోపల దీక్ష చేస్తానని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. కేంద్రీయ విద్యను అడ్డుకోవాలని చెప్పి సంజయ్ కుమార్ చూస్తున్నాడని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం లోపల రేపటి జరగబోయేటువంటి దీక్షకైతే అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా రేపు దీక్ష చేస్తానని చెప్పి అయితే అరవింద్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే పొలిటికల్ హీట్ మరొకసారి జగిత్యాల లోపల పెరుగుతున్నటువంటి ఇటు అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.